చాలా గొడవలే జరిగాయండి. గొడవలు జరిగాయండి. ఏమనటం కాదు. గొడవలు జరిగాయి. కంటిన్యూయస్ గొడవలు జరిగేవి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అప్రోచ్ అయ్యి చెప్పాలని చూశానండి. అతను నేను మాట్లాడకపోయేసరికి మా ఫ్యామిలీకి కాల్ చేశాడండి. మా బ్రదర్‌కి, మా హస్బెండ్‌కి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్‌కి అన్‌ఈవెన్ టైమ్స్‌లో కాల్స్ చేసి టార్చర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఫిషీ అండి లీగల్‌గానే వాళ్ళే డిసైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. తను ఇప్పటికే ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. అడుగుతున్నటువంటి క్వెషన్స్ కావచ్చు, వాటికన్నిటి కూడా తను గతంలోనే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను, మళ్ళీ ఇదంతా జరుగుతుందంటూ కూడా తను ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ అడిగినటువంటి క్వెషన్స్కి ఒకవైపు సమాధానం చెప్పలేక తను వెళ్ళిపోయింది. ఇంకోవైపు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తను రైట్. మొత్తం మీద ఈ వ్యవహారం పైన ఏదైతే అరవ శ్రీధర్ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ పైన తను లీగల్గా ఫైట్ చేస్తా, కానీ ఇంకోవైపు అరవ శ్రీధర్ నుంచి థ్రెట్టింగ్ కావచ్చు ఇవేవి కూడా లేవనే తను ఒకవైపు చెప్తున్నది. కానీ ఇంతకుముందు చాలాసార్లు కూడా 5 సార్లు అబోషన్ అయింది. దానికి సంబంధించి నేను లీగల్గా ఒకవైపు మెడికల్ సంబంధించినటువంటి వెళ్తే దానికి సంబంధించిన నిజాలు బయటపడితే కావాలని నా పైన అలిగేషన్ చేశాను. ఇంకోవైపు యూపీఎస్సీకి సంబంధించినటువంటి గతంలో ప్రిపేర్ అయ్యా, కానీ ఇప్పుడు కావాలని నా పైన చేస్తున్నారు. నేను ఏ రాజకీయ పార్టీలో కావచ్చు వేటికి కూడా సంబంధం లేదు, కానీ నన్ను అందులోకి లాగుతున్నారు. నిన్న జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అందులో నిన్న కూడా ఒకవైపు తన దగ్గర నుంచి అరవ శ్రీధర్ నుంచి ఆధారాలు సేకరించారు. కానీ ఈ రోజు అక్కడ నుండి కూడా కాల్ వచ్చింది. తన కాల్ కూడా పొంది తను ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్తే ఒకవైపు పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. వాళ్ళకు నేను ఏవైతే ఆధారాలు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీధర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నా దగ్గర ఉంటాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.